హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ 24వ తేదీన థియేటర్ మరియు ఓటీటీలో ఏ మూవీస్ విడుదలవుతున్నాయనేది అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో ఇలాంటి మూవీస్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అంటే ఓటీటీ అప్డేట్స్, మూవీ న్యూస్ అందు కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఈ లిస్ట్లో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏప్రిల్ 24వ తేదీన థియేటర్ మరియు ఓటీటీలో చాలా చిన్న హీరో మూవీస్ అయితే కనుక విడుదలవుతున్నాయి. అంటే పెద్ద హీరో మూవీస్ ఏవైతే విడుదలవ్వట్లేదు, చిన్న హీరో మూవీస్ అయితే కనుక ఎక్కువగా విడుదలవుతున్నాయి అన్నమాట. అందులో థియేటర్లో విడుదలయ్యే మూవీస్లో లిస్ట్లో మొదటి చూసుకుంటే గేదెల రాజు కాకినాడ తాలూకా, ఇది ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లో అయితే విడుదలవుతుంది. తర్వాత మూవీ పరమపద సోపానం, బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ నటించిన మూవీ, ఇది కూడా ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ వాలా 2, ఇది మలయాళం డబ్బుడు తెలుగు మూవీ. ఆల్రెడీ మలయాళంలో అయితే విడుదలయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు తెలుగులో అయితే కనుక మళ్ళీ మనకు ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లో అయితే విడుదలైతే అవుతోంది. ఇక తర్వాత మూవీ మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్, ఇది కూడా ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లో అయితే విడుదలైతే అవుతుంది. ఇక నెక్స్ట్ మూవీ సుగ్రీవ, ఇది కూడా ఏప్రిల్ 24న థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇవి అనమాట థియేటర్లో విడుదలయ్యే మూవీస్. ఇక ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ చూద్దాము. అందులో లిస్ట్లో మొదటి మూవీ లేచింది మహిళా లోకం మూవీ. సో ఇది సన్నెక్స్లో ఏప్రిల్ 22వ తేదీన స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇక తర్వాత మూవీ హల్క్ హోగన్ రియల్ అమెరికన్, ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో 22వ తేదీ నుంచి అయితే కనుక స్ట్రీమింగ్ అయితే రానుంది. ఇక తర్వాత మూవీ ప్రతిచయ, ఇది మలయాళం డబ్బుడు తెలుగు మూవీ. ఇది జియో హాట్స్టార్లో 24వ తేదీ నుంచి అయితే కనుక స్ట్రీమింగ్ అయితే రానుంది. ఇక నెక్స్ట్ మూవీ బ్యాండ్ మేళము, ఇది కూడా G5లో 24వ తేదీ నుంచి అయితే కనుక స్ట్రీమింగ్ అయితే రానుంది. ఇక నెక్స్ట్ మూవీ హ్యాపీ రాజు, ఇది అమెజాన్ ప్రైమ్లో 24వ తేదీ నుంచి అయితే కనుక స్ట్రీమింగ్ అయితే రానుంది. ఇక నెక్స్ట్ మూవీ గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్, ఇది లయన్స్ గేట్ ప్లేలో ఏప్రిల్ 24న అయితే కనుక స్ట్రీమింగ్ అయితే అవనుంది. సో ఇక నెక్స్ట్ మూవీ నీ ఫర్ ఎవర్, ఇది నెట్ఫ్లిక్స్లో అయితే కనుక స్ట్రీమింగ్ రానుంది. ఇది కూడా తమిళ డబ్బుడు తెలుగు మూవీ. సో 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్కి నెట్ఫ్లిక్స్లో అయితే రానుంది. ఇవన్నీ మనకు తెలుగులోనే అయితే విడుదలైతే అవుతున్నాయి అనమాట. ఇందులో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు అనేది అయితే కనుక కింద కామెంట్లో తెలియజేయండి.